నీరు పంచభూతాలలో ముఖ్యమైనదిగా చెప్తారు. గాలి లేకుంటే మనిషి ఎలా బ్రతకలేడు, నీరు లేకుంటే కూడా ఏ జీవికైనా బ్రతకడం కష్టం. అలాంటి నీటి బొట్టు విలువేంటో ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏటా ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జల సంరక్షణ ఆవశ్యకతను దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. మానవాళి మనుగడకు నీరే ప్రాణాధారం. జల భద్రతతోనే భవిత సురక్షితం. నీటి ప్రాముఖ్యత, సరఫరా, పరిరక్షణ అవసరాన్ని గుర్తు చేసుకోవటం, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి సంక్షోభాలను అధిగమించేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఏటా మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 1993 నుండి ఐక్యరాజ్య సమితి ఏటా మార్చి 22వ తేదీన ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది 2025 ప్రపంచ జల దినోత్సవాన్ని హిమనీ నదాల సంరక్షణ, మంచినీటి వనరుల రక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని అరికట్టే చర్యలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచంలో లభ్యమయ్యే మంచినీటిలో దాదాపు 68.7% హిమనీ నదాలు మంచు పొరల్లోనే ఉంది. నీటి వనరుల లభ్యత సుస్థిరంగా సాగేలా చేయటంలో హిమనీ నదాలదే కీలక పాత్ర. అయితే భూతాపం హిమనీ నదాల కరుగుదలను వేగవంతం చేస్తోంది. నీటి సరఫరాను క్షీణింపచేస్తోంది. ఇది జల భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. హిమనీ నదాల సంరక్షణ అనేది కేవలం భౌగోళిక అంశమే కాదు, ఇది ప్రజలందరి ప్రగతికి, జీవన విధానానికి కీలకం. ప్రపంచంలో సుమారు 1.98 లక్షల నుంచి 2 లక్షల దాకా హిమనీ నదాలు ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం సుమారు 7 లక్షల చదరపు కిలోమీటర్లు. అంతర్జాతీయ పరిశోధన ప్రకారం 2000-2011 మధ్య హిమనీ నదాలు సంవత్సరానికి సగటున సుమారు 23,000 కోట్ల టన్నుల చొప్పున కరిగాయి. ఇది 2012-2023 మధ్యకాలంలో సుమారు 31,000 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ శతాబ్దం ప్రారంభం నుంచి హిమనీ నదాలు వాటి పరిమాణంలో 5% కోల్పోయాయి. అయితే పరిశ్రమల కర్బన ఉద్గారాలు, వృక్ష సంపద నష్టం, సహజ వనరుల అధిక వినియోగం వంటి మానవ కార్యకలాపాల పెరుగుదలతో హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. ఈ ప్రాంతంలో సగటు ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల 1.6 డిగ్రీల సెంటీగ్రేడుకు మించిపోయింది. దీనివల్ల హిమనీ నదాల కరుగుదల వేగవంతమై సరస్సుల విస్ఫోటనం సంభవించి వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం వంటి విపత్తులకు దారితీస్తోంది. హిందూ కుష్ పర్వత శ్రేణిలో హిమనీ నదాలు ఇప్పటికే 65% మేర నష్టపోయాయి. హిమాలయాల మొత్తం మంచుకప్పు 40% తగ్గింది. ఉష్ణోగ్రత ఇలాగే పెరిగితే ఈ శతాబ్దం చివరి నాటికి హిమనీ నదాలు 75% వరకు నష్టపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గంగా వంటి నదులు వర్షాకాలంలో వరదలతో, వేసవిలో నీటి కొరతతో సతమతమవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో 90% హిమాలయ వ్యవసాయం వర్షాధారానికి పరిమితమవుతుంది. ఇది స్థానికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల దిగువ ప్రాంతాల్లో నివసించే కోట్ల మంది దీర్ఘకాలిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభాన్ని అధిగమించాలంటే ముందు భూతాపాన్ని నియంత్రించాలి, మంచినీటి వనరులను కాపాడాలి, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం, ఉత్పత్తి విధానాల్లో గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించటం ముఖ్యం. పర్యావరణ అనుకూల పట్టణ ప్రణాళికలు అవసరం. ప్రజల్లో నీటి పొదుపు, పునర్వినియోగాన్ని ప్రోత్సహించాలి. మరోవైపు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బలమైన చట్టాలతో నిబంధనలను కఠినతరం చేయాలి. ప్రభుత్వాలు, పరిశ్రమలు, శాస్త్రవేత్తలు, సామాజిక సంస్థలు, ప్రజలు కలిసి పనిచేయాలి. హిమనీ నదాల సంరక్షణ పర్యావరణ పరిరక్షణ కోసమే కాదు, అది మానవాళి భవితను కాపాడే మార్గం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.